ఆ రోజుల్లో అంటే నేను చెప్తోంది 80 కంటే ముందు దశ. 1980 నాటికి తెలుగు సినిమా పంపిణీ వ్యవస్థలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే అంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేదంటే 82 నాటికి బయ్యర్ వ్యవస్థ వచ్చేసింది. జిల్లాల వారీ కొనుగోళ్ళు. ఆ తర్వాత థియేటర్ల వారీ కొనుగోళ్ళు. ఇలా మొదలైపోయింది. అంటే అడ్వాన్సులు ఇచ్చేయటం, సినిమా అనౌన్స్‌మెంట్ రోజే చాలామంది వెళ్ళి అడ్వాన్సులు ఇచ్చేయటం, కాంబినేషన్‌లు డిజైన్ చేయటం. అంటే బయర్స్‌ని అట్రాక్ట్ చేయాలంటే ఒక కాంబినేషన్ వర్కౌట్ చేయాలి. అంటే ఆ సంవత్సరం హిట్ అయినటువంటి హీరోని, ఆ సంవత్సరం హిట్ అయినటువంటి హీరోయిన్‌ని, ఆ సంవత్సరం హిట్ అయినటువంటి డైరెక్టర్‌ని సెట్ చేసి, ఒక కాంబినేషన్ సెట్ చేసి దాన్ని ప్రకటించి బయర్స్‌ని అట్రాక్ట్ చేసి వాళ్ళిచ్చేటువంటి అడ్వాన్సులతో సినిమా తీయటం అనేటువంటి ఒక కార్యక్రమం. టేబుల్ ప్రాఫిట్ ఉండేది ఆ రోజుల్లో. ఇది ఈ ప్రోగ్రామ్ మొదలైంది దాదాపు అంటే అంతకు ముందు కూడా ఇలా చేసిన సినిమాలు ఉన్నాయి. కానీ ఇదే కార్యక్రమంగా మొదలవటం మాత్రం 80 దశకం ప్రారంభంలో ప్రారంభమైంది. ప్రారంభమై 82 నాటికి పీక్స్‌కి వెళ్ళిపోయి అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉన్నటువంటి నవయుగ, లక్ష్మీ ఫిలిమ్సు, అలాగే తారకరామ, నవభారత్, శ్రీ ఫిలిమ్సు, ఇంకా ఇంకా ఉన్నాయి. అన్నపూర్ణ ఫిలిమ్స్ ఇందాక అంటే వీరమాచినేని కృష్ణప్రసాద్ గారి నాయకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు గారి భాగస్వామి అందులో. ప్రేమాభిషేకం తర్వాత ఆయన బయటకు వచ్చేసినట్టున్నాడు దానిలో నుంచి. ఇలా అన్నపూర్ణ ఫిలిమ్స్, విజయవాడ గాంధీనగర్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలే ఉండేవి దాదాపుగా. అంటే విజయ పిక్చర్స్, విజయ కంబైన్స్ అని 2 కంపెనీలు సన్యాసిరాజు వీధిలో ఉండేవి. శైలజ థియేటర్ రోడ్లో చివర ఆపోజిట్లో ఉండేవి 2 విజయ పిక్చర్స్, విజయ కంబైన్స్. చెరుకూరు పూర్ణచంద్రరావు గారు, అలాగే ఇంకొక దానిలో భాగస్వాములు ఉండేవారు. చాలామంది ఇది టోటల్గా విజయ పిక్చర్స్, విజయ కంబైన్స్ ఈ 2 కూడా మెడ్రాస్లో ఉన్నటువంటి విజయ నాగిరెడ్డి చక్రపాణి గారివే ఈ పంపిణీ వ్యవస్థ అనుకుంటారు. నిజానికి అంతకుముందు వాహిని పేరుతో ఉండేది అది. ఆ తర్వాత విజయ పేరుతో మారింది. అదొక కంపెనీ. తర్వాత వాణి ఫిలిమ్స్ అనేటువంటి ఒక కంపెనీ ఉండేది. దానిలో నుంచి బయటకు వచ్చిందే లక్ష్మీ ఫిలిమ్స్. ఈ లక్ష్మీ ఫిలిమ్స్ కేఎల్ఎన్ ప్రసాద్ గారి కంపెనీ. లింగమూర్తి గారు వీళ్ళు నిర్వహణలో నడిచేది అది. అది లక్ష్మీ ఫిలిమ్స్ స్టోరీ. అన్నపూర్ణ ఫిలిమ్స్ అది వీరమాచినేని కృష్ణప్రసాద్ గారి నాయకత్వంలో నడిచేది. నవయుగ కాట్రగడ్డ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నడిచేది. శ్రీ ఫిలిమ్స్ అది కాట్రగడ్డ వాసు గారి బావమరిది చంద్రశేఖరరావు గారు, ఆయన నాయకత్వంలో నడిచేది అది. ఇది అంటే పర్వతనేని చంద్రశేఖరరావు గారు, ప్రభాస్ అనే వీళ్ళు ఆయన పిల్లలు, శశిభూషణ్ కూడా ఆయన కొడుకే. ఇలా శ్రీ ఫిలిమ్స్ ఒకటి ఉండేది. ఈ శ్రీ ఫిలిమ్స్ కూడా సన్యాసరాజు వీధిలోనే ఉండేది. ఇది అప్పట్లో విజయవాడ అంతా హడావిడి. నవయుగ ఫిలిమ్స్ ఆ పక్క సందులో కడితే లక్ష్మీ ఫిలిమ్స్, కొంచెం న్యూ ఇండియా హోటల్ సెంటర్కి పక్క సందు అంటే దుర్గా కళా మందిరం దగ్గర నుంచి న్యూ ఇండియా హోటల్ వైపు వస్తుంటే వచ్చేటువంటి అటు కాలువ వైపు వెళ్ళేటువంటి రోడ్లో ప్రారంభంలో స్వతంత్ర బ్లాక్ మేకర్స్ ఉండేవాళ్ళు. బ్లాక్ మేకింగ్ ఆ రోజుల్లో ప్రింటింగ్ అంటే బ్లాక్ డిజైనింగ్. బ్లాకులు తయారు చేసి ఫొటోస్ని బ్లాకులుగా మార్చి ప్రింట్ చేసేవాళ్ళు. ఈ బ్లాకులు తయారు చేయడం కోసం స్వతంత్ర బ్లాక్ మేకింగ్ ఉండేది అక్కడ. చాలా పెద్ద వ్యవస్థ అది. దాని పక్క బిల్డింగ్లో తారకరామ ఉండేది, కొంచెం అవతలకి నవభారత్ ఉండేది. ఇలా మొత్తం సినిమా కంపెనీలన్నీ అక్కడ మోహరించి ఉండేవి. ఈ టైంలో ఎవరైనా సరే సినిమా తీయదలుచుకుంటే వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అనివార్యంగా. అంటే కథ తయారు చేసుకుని ఆ కథని, ఆ రచయితని పట్టుకుని
వచ్చి డిస్ట్రిబ్యూటర్లకు వినిపించేవాళ్ళు నిర్మాతలు. వినిపించిన తర్వాత అందులో ఒక డిస్ట్రిబ్యూటర్కి నచ్చేది కాదు, ఇంకో డిస్ట్రిబ్యూటర్కి నచ్చేది. నచ్చిన డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకుని, అంటే వాళ్ళు కథ ఓకే అనుకుంటే, డైరెక్టర్ ఓకే అనుకుంటే వాళ్ళు కాస్టింగ్ వేసుకుని రమ్మనేవాళ్ళు. వేసుకుని వచ్చిన తర్వాత అది కూడా ఓకే చేసిన తర్వాత బడ్జెట్ వేసుకుని రమ్మనేవాళ్ళు. ఆ బడ్జెట్లో కొంత భాగం వాళ్ళు కమిట్మెంట్ రాసేవాళ్ళు. ఆ కమిట్మెంట్లో కొంత అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు. 2 విడతలుగా నడిచేది అది. ముందు కొంత అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు, షూటింగ్ నడుస్తుండగా ఫేజ్ మేనర్ రిలీజ్ చేసేవాళ్ళు వీళ్ళ డబ్బులు. కొన్ని సందర్భాల్లో రషెస్ చూసేవాళ్ళు మెడ్రాస్ వచ్చి. ఇలా నడిచేది వ్యవస్థ. ఈ సమయంలో బాపు రమణలు వాళ్ళు సొంతగా సినిమా తీయాలనుకున్నారు. ముళ్ళపూడి వెంకటరమణ గారి ఉత్సాహం అది. ఆయనలో ఒక రైటర్ మాత్రమే కాదు, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కూడా ఉన్నాడు. దాంతో ఆయన ఏమీ లేకుండా ఏదో చేయటం అనే దానిలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన ఎదురు దెబ్బలు చాలా తిన్నాడు అలా వెళ్ళి. కానీ ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దానిలో ఇదొకటి. అంటే చాలామంది ఏదైనా ఒక పరిశ్రమ పెట్టాలన్నా, లేకపోతే ఏదైనా వ్యాపారం చేయాలన్నా పెట్టుబడి కోసం ముందు ఆలోచిస్తారు. రమణ గారు పెట్టుబడి గురించి ఆలోచించేవాడు కాదు. ఆయన ముందు కాన్సెప్ట్ డిజైన్ చేసుకుని పనిలోకి దిగిపోయేవాడు. ఇది జరగాల్సిన పని, ఇది చేయాల్సిన పని. పెట్టుబడి కోసం ఎదురు చూడటం కాదు. ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని రంగంలోకి దిగితే పెట్టుబడి దాని అంతటా అదే సమకూరుతుంది అనేది ఆయన ఆలోచన విధానం. ఆ ఆలోచన విధానంతో ఆయన సొంతగా సినిమా తీయాలనుకున్నాడు. సొంతగా సినిమా తీయాలి అనుకోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఆయనకి బాబు మూవీస్తో వచ్చినటువంటి చేదు అనుభవాలు ఇవన్నీ కలిసి మనమే సినిమా తీయాలి అనేటువంటి వైపుగా ఆయన్ని డ్రైవ్ చేశాయి అవన్నీ. ఇది మొదలు. ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఆయన హైనూన్ అనేటువంటి ఒక కౌబాయ్ సినిమాని అడాప్ట్ చేస్తూ సాక్షి అనే పేరుతో ఒక కథ రాసుకున్నాడు. ఈ కథని పట్టుకుని ఆయన నవయుగ వారిని అప్రోచ్ అయ్యాడు. నవయుగ వారు శ్రీ ఫిలిమ్స్కి వెళ్ళింది అది మొత్తానికి. చంద్రశేఖరరావు గారు కథ విన్నాడు. నవయుగ కాంపౌండే అది కూడా. వాళ్ళ సిస్టర్ కన్సర్న్ వీళ్ళు విని ఓకే చేశారు. ఇది లో బడ్జెట్ సినిమా. అయితే కాస్టింగ్ ఎవరో అని అడిగారు ఆయన, వాసు గారు. అడిగితే కృష్ణ, విజయ నిర్మల అని చెప్పాడు ఈయన. మిగిలిన వాళ్ళందరూ దాదాపుగా న్యూ ఫేసెస్. అంటే రాజబాబు ఇలాంటి వాళ్ళు ఉంటారు, కానీ రాజబాబు అలాగే ఇందులో కీలకమైనటువంటి మునసబు పాత్రకి వెన్నకోట రామన్న పంతులు గారిని తీసుకున్నారు. అలాగే కరణం పాత్రకి మొట్టమొదటిసారిగా సాక్షి రంగారావు గారిని తీసుకున్నారు సార్. ఆ సినిమాలో నటించడం వలన ఆయన సాక్షి రంగారావు అయ్యాడు ఆయన. ఇలా దాదాపుగా కొత్త ఆర్టిస్టులతోనే సినిమా అనేది చెప్పారు వీళ్ళు. చెప్పిన తర్వాత ఓకే. అయితే కెమెరా ఎవరు అని అడిగారు ఆయన. కీలకమైన ప్రశ్న. కెమెరా ఎవరు అనే దానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అప్పటికి వీళ్ళ బ్రెయిన్లో తక్కువలో చేసేటువంటి ఒక కెమెరామెన్ని పెట్టి కథ నడిపించేద్దాం అనేటువంటి ఐడియాతో ఉన్నాడు ఆయన. దాన్ని వాసు గారు అంగీకరించలేదు. ఆయన ఏమన్నాడంటే, అలా కాదు, మీరు కొంచెం ఎక్కువ డబ్బులైనా మంచి కెమెరామెన్ని పెట్టుకోండి అని సెల్వరాజు గారిని సజెస్ట్ చేశాడు. చేస్తే ఆయనతో సినిమా చేస్తాను అంటేనే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేలా కనిపించారు ఈయనకి. ఓకే డన్ అన్నాడు ఈయన. అలా సెల్వరాజు గారితో సాక్షి సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా నవయుగ వారి డబ్బులతోనే సినిమా తీసినప్పటికీ ఈ సినిమా ఫెయిల్ అవడంతో కంపెనీకి బకాయి పడిపోయారు నవయుగకి. ఆ బకాయి తీరుస్తాము అని చెప్పి బంగారు పిచ్చుక అనేటువంటి కథ పట్టుకెళ్ళారు. ఆ సినిమాకు కూడా వారు డబ్బులు పెట్టారు. సినిమా అది కూడా ఫ్లాప్ అయింది. దాంతో వీళ్ళ బకాయి పెరిగింది నవయుగ కాంపౌండ్లో. ఈ బకాయి పెరిగిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి ఒక సందేహం. ఎలా ఈ అప్పులు తీర్చాలి అని అనుకుంటున్న టైంలో, ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే సినిమా 5 సంవత్సరాల కాంట్రాక్ట్. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు రకరకాల పద్ధతుల్లో ఆ సినిమాని రన్ చేసేవాళ్ళు. అంటే ముందు ఏ సెంటర్లో వేసేవాళ్ళు, ఏ సెంటర్లలో వచ్చిన డబ్బులు తమ అకౌంట్లో జమేసుకునేవాళ్ళు.
ఆ తర్వాత బి సెంటర్లకు పంపించేవాళ్ళు. తక్కువ ప్రింట్లు తీసేవాళ్ళు కదండి. ఈ తక్కువ ప్రింట్లు ముందు ఏ సెంటర్లో వేసి తర్వాత బి సెంటర్లకు పంపించి అక్కడి నుంచి సి సెంటర్లకు పంపించి ఇదంతా అయిన తర్వాత ఈలోపు 1 సంవత్సరం పూర్తవుతుంది కాబట్టి మళ్ళీ ఏ సెంటర్లో తిరిగి రిలీజ్ చేసేవాళ్ళు, సెకండ్ రిలీజ్ చేస్తే ఈ లోపులో ఈ పాటలు అవి విని రేడియోల ద్వారా ఈ పాటలు విని అరే ఈ సినిమా చూడలేకపోయాం మనం, ఆ మధ్య వచ్చింది, మళ్ళీ సెకండ్ రిలీజ్ వస్తే బాగుండు అని ఎదురు చూసేటువంటి ప్రేక్షకుల కోసం మళ్ళీ ఆ సినిమా 1 ఇయర్ తర్వాత వేసేవాళ్ళు. మళ్ళీ జనాలు ఎవరైతే ఈ చూడలేకపోయామని బాధపడే వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళు. ఇలా రకరకాలుగా దాన్ని డబ్బు చేసుకునేటువంటి ప్రయత్నం చేసేవారు. వాళ్ళ బకాయి తీరిన తర్వాత ఏదైనా ఓవర్ఫ్లో వస్తే దాన్ని నిర్మాతకు పంపేవాళ్ళు. ఇది కార్యక్రమం. ఇది నడుస్తోంది. ఆల్రెడీ సాక్షికి నడుస్తోంది, బంగారు పిచ్చుకి ఈ 5 ఇయర్స్ కాంట్రాక్ట్ నడుస్తున్న టైంలోనే అక్కినేని నాగేశ్వరరావు గారితో సినిమా ప్లాన్ చేశారు వీళ్ళు. అక్కినేని నాగేశ్వరరావు గారితో బుద్ధిమంతుడు అనేటువంటి లైన్, నాస్తికుడైనటువంటి తమ్ముడు, ఆస్తికుడైనటువంటి అన్నగారు, వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి కథ. దీన్ని ఒక లైన్ డిజైన్ చేసుకుని ఈయన వెళ్ళి వాసు గారికి వినిపించాడు. రమణ గారు వినిపిస్తే ఆయన లైన్ బాగానే ఉంది కానీ మేము ఈ సినిమాకు డబ్బులు పెట్టమని చెప్పాడు. అదేమిటి, అక్కినేని నాగేశ్వరరావు గారిని పెడదాం అనుకుంటున్నాం, ఆయన డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు, నాగేశ్వరరావు గారితో సినిమా తీసినా మీరు డబ్బులు ఇవ్వరా అని అడిగాడు ఈయన. అడిగితే మీరు నాగేశ్వరరావు గారిని పెట్టండి, ఎవరినైనా పెట్టండి, కానీ ఆల్రెడీ మీవి 2 సినిమాలు ఫ్లాపులు తినేసి మా కాంపౌండ్లో ఉన్నాయి, అందుచేత మేము ఈ సినిమాకి డబ్బులు పెట్టము అని చెప్తున్నాం అని తేల్చి చెప్పేశాడు ఆయన. ఆయన అదే మాట చెప్పాడు, చంద్రశేఖరరావు గారు కూడా అదే చెప్పాడు. చెప్పిన తర్వాత వాట్ నెక్స్ట్ అని చెప్పి ఆయన మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి అక్కినేని నాగేశ్వరరావు గారిని కలిసి విషయం చెప్పాడు. అయ్యా ఇది పరిస్థితి అని చెబితే ఆయన కేఎల్ఎన్ ప్రసాద్ గారిని సంప్రదించాడు, లక్ష్మీ ఫిలిమ్స్ సంప్రదించి ఇలా బాపు రమణలు నాతో సినిమా చేయాలనుకుంటున్నారు, అక్కినేని నాగేశ్వరరావు ఫ్లాప్ సినిమాకి ఎంత వస్తాయో ఒక్కసారి మీరు వెరిఫై చేసి చెప్పగలరా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని అడిగాడు. ఈయన డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీతో మాట్లాడి ఆయనకి మర్నాడు చెప్పాడు, అక్కినేని నాగేశ్వరరావు సినిమా ఫ్లాప్ అయితే 6 లక్షలు వస్తాయి అని. అప్పుడు నాగేశ్వరరావు గారు ఏం చెప్పారంటే ఆ 6 లక్షలే ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళ 6 లక్షల్లోనే సినిమా తీసి మీకే ఇస్తారు, మీరు ఆ సినిమా రిలీజ్ చేయండి, మీకు ఎలాగో నష్టం ఉండదు, ఎందుకంటే నాగేశ్వరరావు సినిమా ఫ్లాప్ అయినా 6 లక్షలు వచ్చేస్తాయి, సో మీరు సేఫ్, పోతే వాళ్ళు పోతారు, ఈ పని చేద్దాం, నాకైతే కథ నచ్చింది అని చెప్పాడు ఈయన. ఇది ఆయనకి నచ్చింది, ప్రసాద్ గారికి నచ్చి ఓకే చెప్పాడు. లింగమూర్తి గారు వీళ్ళందరూ ఉన్నారు, వెళ్ళారు. ఫైనల్గా వాళ్ళు 6 లక్షలు ఇవ్వడానికి అంగీకరించారు, అగ్రిమెంట్లు అయిపోయినాయి, డబ్బులు రిలీజ్ అయినాయి, సినిమా తీశారు బుద్ధిమంతుడు. అది లక్ష్మీ ఫిలిమ్స్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా. విచిత్రంగా పాటలన్నీ విపరీతంగా కనెక్ట్ అయినాయి ఆడియన్స్కి. మహాదేవన్ గారు అద్భుతమైనటువంటి మ్యూజిక్, శోభన్ బాబు గారు కృష్ణుడిగా కనిపించటం, ఇలా అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఇమేజ్, ఆయన పక్కన విజయ నిర్మల హీరోయిన్గా, టోటల్గా ఆడియన్స్కి కొత్తగా అనిపించింది సినిమా. అప్పటి వరకు నాగేశ్వరరావు గారితో వచ్చిన సినిమాల ధోరణికి కొంచెం భిన్నమైనటువంటి ధోరణిలో ఉంటుంది బుద్ధిమంతుడు. ఆయన్ని విప్రనారాయణ ఇమేజ్ వాడుకున్నారు, అలాగే ఈయనకున్నటువంటి ఒక ప్రేమికుడి ఇమేజ్ని వాడుకున్నారు. వాడుకుని రెండోది నాగేశ్వరరావు గారు కొంచెం నాస్తికత గురించి మాట్లాడుతూ ఉండేవాడు బయట కూడా. సో ఆయన జనరల్గా ఆయనకున్నటువంటి ఇమేజ్ని కూడా ఈ సినిమాలో వాడేసుకుని ఇన్ టోటల్ అది అక్కినేని నాగేశ్వరరావు గారి కోసం డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్గా అభిమానులు అనుకున్నారు. అనుకుని భుజాల మీద మోసారు సినిమాని. అది నెమ్మదిగా ఆడియన్స్లోకి పాస్ అయింది. ఆడియన్స్ థియేటర్లోకి వచ్చి విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఇది నచ్చింది. అందులో ప్రతి పాట హిట్టే కదా. టాటా వీడుకోలు ఇప్పటికీ పాడుతూనే ఉంటారు. అలాగే బడిలో ఏముంది గుడిలో ఏముంది అనేటువంటి ఒక సంవాద గీతం,
అలాగే నాగభూషణం గారి క్యారెక్టరు ఇవన్నీ జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఘంటసాల గారు ఈ సినిమాకు సంబంధించి ఆయన ఒక ఎక్స్పీరియన్స్ చెప్పేవాడు. ఈ సినిమాలో పాటలన్నీ అంటే ఇది బడ్జెట్లో తీస్తున్న సినిమా కాబట్టి ఘంటసాల గారిని ఒకరోజే మొత్తం అన్ని పాటలు పాడించేద్దామని ప్రయత్నం చేశారు వీళ్ళు. ఒకరోజు 2 రోజులు కాల్ షీట్లలో లాగించేద్దామని ట్రై చేశారు. ఆ రెండో రోజు అనుకుంటాను ఇంకో 2-3 పాటలు పాడుతూ ఆయన ముందుకి దాశరథి గారు రాసినటువంటి ఈ 1000 వేణువులు మ్రోగే వేళ అనేటువంటి పాట వెళ్ళింది. ఆ సాహిత్యం చూసి ఆయన రమణ గారిని పిలిచి చెప్పాడట, బాబు ఇది హడావిడిలో పాడే పాట కాదు, కొంచెం చూసుకుని నెమ్మదిగా రేపు పాడదాం, మీకు కొంచెం డబ్బులు ఖర్చు అవుతే కావచ్చు, కానీ ఇది మంచి పాట, కలకాలం నిలిచిపోయే పాట, అందుకని రేపు పాడదాం లేజర్గా అన్నట్టు ఆయన. ఆ పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అలా మొత్తానికి చాలా జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్లోనే, లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లోనే ఈ సినిమాని తీసి రిలీజ్ చేసి అద్భుతమైన విజయం సాధించి ఆ సినిమాలో వచ్చిన ప్రాఫిట్స్తో నవయుగ వాళ్ళకి పడ్డ బాకీ సింగిల్ చెక్తో తీర్చేశాడు ఆయన. అంటే సాక్షి అలాగే బంగారు పిచ్చుక ఈ 2 సినిమాలు కలిగించినటువంటి నష్టం నుంచి బయటపడిపోయాడు రమణ గారు. ఇలా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా నిలబడ్డాడు, ప్రాఫిటబుల్గా నిలబడ్డాడు ఆయన. ఆయన జేబులో డబ్బులతో కార్యక్రమం మొదలు పెట్టలేదు. ఆయన జేబులో డబ్బులుండి సినిమా తీయాలి అని అనుకోలే. కేవలం తన మనసులో ఉన్నటువంటి కథలని తను ఎగ్జిక్యూట్ చేయటం అనేది సాధించాలి అనేటువంటి తపనతో చేశాడు ఆ కార్యక్రమం. అట్లా విజయం సాధించాడు ఆయన. తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాపులై నష్టపోయి చాలా ఇబ్బందుల పాలైపోయి మార్వాడీలు వెంటపడి వాళ్ళతో చాలా సఫర్ అయ్యి చివరికి బాపు గారి అబ్బాయి డబ్బులు పంపించి అది క్లియర్ చేయాల్సినటువంటి పరిస్థితి రావటం, ఇలా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆయన అనుకున్నది అనుకున్నట్టు చేసేవాడు. అది చేయటం అనేది ఒక రకంగా ఎవరైనా ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలన్నా లేకపోతే ఒక బిజినెస్ ప్రారంభించాలన్నా ఐడియా ఉండాలి ముందు అనటానికి. అంటే పెట్టుబడి అనే దాని గురించి ముందు ఆలోచించకండి, అది తర్వాత. ముందు మీరు ప్రిపేర్ అవ్వండి, ఆ పని చేయటానికి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుని రంగంలోకి దిగండి, పని దానంతట అదే అవుతుంది అనడానికి రమణ గారి నిర్మాణంలో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా మనకు ఒక అద్భుతమైన ఉదాహరణలు. ఇవి పిల్లల్ని మోటివేట్ చేసే కథలు కూడా. ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా ముందుకు నడవాలి. ఆయన లైఫ్లోనే ఒక విచిత్రమైనటువంటి సందర్భం. ఆయన ఆంధ్రపత్రికలో ఎంప్లాయీగా చేరి నెమ్మదిగా అక్కడే రచనలు చేస్తూ ఆంధ్రపత్రిక యాజమాన్యం అంటే శివలంక శంభుప్రసాద్ గారి గుడ్ లుక్స్లోకి వెళ్ళాడు. స్వయంగా శంభుప్రసాద్ గారే ఆయన దగ్గరికి వచ్చి, రమణ గారు మీ ప్రోజ్ చాలా బాగుంటుందండి అని అప్రిషియేట్ చేసినటువంటి సందర్భం. ఆ రోజుల్లో ఆంధ్రపత్రికలో కొడవటిగంటి కుటుంబరావు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు అక్కడే. వేటూరి సుందరామూర్తి గారు కూడా అక్కడే కన్ను తెరిచాడు. ఇలా ఒక అద్భుతమైనటువంటి ఒక వెలుగు చూస్తున్నటువంటి సందర్భం అది. తంబుచెట్టి వీధి మెడ్రాస్ హైకోర్టుకి ఆపోజిట్లో ఉంటుంది. ఈ తంబుచెట్టి వీధిని ఆంధ్రపత్రిక వీధిగా మార్చాలని శ్రీశ్రీ గారు చాలా సందర్భాల్లో అనేవాడు. అది తంబుచెట్టి వీధిగానే ఉండిపోయింది, ఆంధ్రపత్రిక వీధిగా మారలేదు అది. ఇలా ఈ ఆంధ్రపత్రికలో చేరినటువంటి రమణ గారు శివలంక శంభుప్రసాద్ గారి గుడ్ లుక్స్లోకి వెళ్ళి ఒకరోజు సడన్గా రాజీనామా చేశాడు. ఆయన చేస్తే కరెక్ట్గా అదే టైంలో బెజవాడలో ఆంధ్రజ్యోతి ప్రారంభం కాబోతోంది. చాలామంది అట్నుంచి ఇటు విజయవాడ వచ్చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడు పత్రిక మెడ్రాస్ నుంచి వచ్చేది. ఆ విజయవాడ పత్రికలోకి వెళ్ళిపోవడానిక మీరు రిజైన్ చేస్తుంది అని అడిగారు ఆంధ్రపత్రిక యాజమాన్యం రమణ గారిని. అడిగితే ఆయన చెప్పాడు, అదేం కాదండి, నేను రిజైన్ చేసిన తర్వాత
సినిమాల్లోకి వెళ్ళిపోవాలనే ఆలోచన ఉంది. ఇలా రకరకాల ఆలోచనలు ఉన్నాయి నాకు. కాబట్టి ఉద్యోగం అనేది నాకు నా ఎదుగుదలకు ఒక హద్దుల్లా అనుకుని నేను పక్కకు తప్పుకుంటున్నాను తప్ప, మీ వ్యవస్థతో నాకు ఏ రకమైనటువంటి పేచీలు లేవు. నేను ఎంజాయ్ చేశాను ఇక్కడ. చాలా నేర్చుకున్నాను కూడా అని చెప్పాడు. చెప్పి బయటకొచ్చేసి మరి భుక్తి గడవాలి గదా! అందుకని ఆయన చెప్పాడు శంభూ ప్రసాద్ గారు, "మీరు బయటికెళ్ళిపోయినా ఆంధ్రపత్రికకి మీరు రచనలు చేయవచ్చు" అన్నాడాయన. ఈయన రెగ్యులర్‌గా ఆంధ్రపత్రికకి రచనలు పంపించేవాడు. అది అచ్చయ్యేవి. అచ్చయిన తర్వాత ప్రతి నెల కూడా ఆ రచనలకి పారితోషికం తీసుకోవడానికి ఆయన ఆఫీస్‌కెళ్ళేవాడు. ఒకసారి అలా వెళ్ళి ఈ పారితోషికం చెక్ తీసుకొని వస్తుంటే శంభూ ప్రసాద్ గారే ఎదురయ్యారట. ఎదురై "ఏంటయ్యా చెక్కు" అని చెప్పి తీసుకుని చూశాడాయన. చూస్తే ఈయన ఎంప్లాయీగా ఉన్న రోజుల్లో ఈయనకిచ్చిన జీతం కంటే కూడా రెండింతలు ఎక్కువ డబ్బులు చెక్కు అది. అంటే "నువ్వు ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఇచ్చిన జీతం కంటే రెండింతలు ఎక్కువ ఇస్తున్నాం మీకు మేము ఇప్పుడు నువ్వు బయటికెళ్ళిపోయాక. ఇలా ఉంటుందయ్యా పరిస్థితి" అన్నట్టు ఆయన. అదొక విజయం. ఒక రకంగా ముళ్ళపూడి వెంకటరమణ గారి లైఫ్‌లో అదొక అద్భుతమైన విజయం. అక్కడి నుంచి ఆయన దినవహి ఆయన భావనారాయణ గారు. భావనారాయణ గారు ద్వారా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించడం, ఆదుర్తి సుబ్బారావు గారి పరిచయం, మోగ మనసులు సినిమాకి స్క్రిప్ట్ వర్క్ చేయటం. నిజానికి ఆయన్ని తీసుకుంది దాగుడు మూతల సినిమా కోసం. దాగుడు మూతల సినిమా కోసం తీసుకుంటే ఆయనతో మోగ మనసులు పని చేయించుకున్నాడు ఈయన, ఆదుర్తి సుబ్బారావు గారు. అలా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు ఆయన. ఎంటర్ అయ్యి ఆదుర్తి సుబ్బారావు గారి హడావిడి, ఆయన ధోరణి వీటిలో పడిపోయి ఒక రకంగా ఆ బాబు మూవీస్ అనేటువంటి కంపెనీలో వెక్స్ అయ్యాడు ఆయన. ఆయన పెళ్ళికి వెళ్ళేటప్పుడు కూడా సరిగ్గా వాళ్ళు డబ్బులు అందించలేదు అనేటువంటి ఒక చిరాకు ఉంది ఆయనకి, రమణ గారికి. అందుకని ఈ సొంత సినిమా నిర్మాణం అనే కార్యక్రమం మొదలుపెట్టి ఇలా నడిపాడు ఆయన. డబ్బులు జేబులో దండిగా ఉండి సినిమాలు తీయటం కాదు, ఒక తృష్ణ మనసులో ఉండి ఒక కోరిక బలంగా ఉంటే ఏదైనా చేయొచ్చు అని నిరూపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఆయన. ఎప్పుడూ ఆయన ఇబ్బంది పడేవాడు కాదు. అంటే తనకి ఇబ్బంది కలుగుతుంది, ఇక్కడ తను అనుకున్నది జరగటం లేదు, లేకపోతే మొదట అనుకున్నటువంటి అభిప్రాయాల మేరకు ఇక్కడ వ్యక్తులు నడవడం లేదు అని ఆయనకి ఎప్పుడు అనిపించినా అక్కడి నుంచి నిష్క్రమించేవాడు. నిష్క్రమించి ఇంకో కొత్త అవతారంలో కనిపించేవాడు. అది ఆయన లైఫ్లో చాలాసార్లు కనిపిస్తుంది. విజయవాడలో జ్యోతి పత్రిక రాఘవయ్య గారి నాయకత్వంలో వెలిగించిన సందర్భంలోనూ, ఆ తర్వాత దానిలో నుంచి నిష్క్రమించిన సమయంలోనూ ఆయన ఆలోచన ధోరణి, ఆయన రాశాడు అది తన బయోగ్రఫీలో, చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అది. అలా అలా ఆయన తృణప్రాయంగా వచ్చేసేవాడు దేన్నైనా. ఏం పర్లేదు మనం చూసుకోగలం, వీ కెన్ హ్యాండిల్ అన్నటువంటి మూడ్లో ఉండేవాడు ఆయన. ఇది చాలా అంటే ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆయన బుక్ చదువుతుంటే చాలా సందర్భాల్లో ఆయన రాసినటువంటి కోతుకొమ్మచ్చి చదువుతుంటే చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇలా ఆయన ఈ బుద్ధిమంతుడు అనే సినిమాకి నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి అడ్వైస్, అంటే నాగేశ్వరరావు ఫ్లాప్ సినిమాకి ఎంత వస్తుందో అంతే డబ్బులు ఇవ్వండి అని చెప్పి కన్విన్స్ చేసిన పద్ధతి, అది కూడా ఆశ్చర్యమే. ఈ ధోరణిని ఎన్టీ రామారావు గారు కూడా నడిపేవాడు. ఇది కేవలం అక్కినేని నాగేశ్వరరావు గారి ఆలోచన మాత్రమే కాదు, ఆ జనరేషన్లో వాళ్ళు ఎలా ఆలోచించేవారు అనటానికి ఇది ఒక ఉదాహరణ. రామారావు గారు కూడా తన స్వీయ నిర్మాణంలో వచ్చే సినిమాలకి ఆ టైంలో తన ఫ్లాప్ సినిమాకి ఎంత వచ్చిందో చూసుకుని అదే బడ్జెట్లో సినిమా తీసేవాడు ఆయన, సొంత సినిమా. అందుకని ఆ బడ్జెట్ పరిమితి ఉండేది. ఆయన బయట సినిమాలు చాలా లావిష్గా ఉంటాయి, బయట నిర్మాతలకు చేసిన సినిమాలు. కానీ ఆయన స్వీయ నిర్మాణంలో వచ్చే సినిమాలు చాలా బడ్జెట్లో ఉంటాయి. అంటే ఆయనే 2-3 క్యారెక్టర్లు చేసేస్తాడు, ఆయన పిల్లలతో క్యారెక్టర్లు వేయించేవాడు. అలాగే ఆయన కాంపౌండ్ మనుషులు చాలామంది ఉండేవాళ్ళు, జగ్గారావు గారు, సత్యనారాయణ గారు, చలపతిరావు, ఇలాగ వీళ్లతో చాలా క్యారెక్టర్లు చేయించేసేవాడు. తనకు అనువుగా ఉండేటువంటి కెమెరామెన్తో షూట్ చేయించేవాడు. ఇలా తనదైన పద్ధతిలో ఒక డిజైన్ చేసి ఆ సినిమాని నడిపించేవాడు ఆయన. నడిపించి ఆ బడ్జెట్లోనే చేసేవాడు. అంటే రామారావు గారి ఫ్లాప్ సినిమాకి ఎంత వస్తుందో
అదే బడ్జెట్లో సినిమా తీసేవాడు. అంటే సినిమా ఫ్లాప్ అయినా ప్రాఫిట్ వస్తుంది. ఇది ఆలోచన. ఇంత ప్లానింగ్‌తో సినిమాలు తీశారు కాబట్టే అన్ని సినిమాలు తీశాడు ఆయన, రామారావు గారు. ఆయన బ్యానర్‌లో, ఆయన డైరెక్షన్‌లో. ఇది అప్పటి సినిమా పరిశ్రమ పరిస్థితి. అలా ముళ్ళపూడి వెంకటరమణ గారికి అక్కినేని నాగేశ్వరరావు గారు భరోసా కల్పించటం, 'బుద్ధిమంతుడు' అనేటువంటి సినిమా డిజైనింగు, ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే రమణ గారి విన్యాసాలు, సినిమా రంగంలో ఆయన చేసినటువంటి విన్యాసాలు కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి 'బంగారు పిచ్చుక' కథతో ఆయన 2 సినిమాలు తీశాడు. ఒకటి 'బంగారు పిచ్చుక', అది ఫెయిల్ అయింది. అంటే ఇది చాలా ఎర్లీగా తీశారు సినిమా. ఇంకొంచెం ఎప్పుడో, అంటే ఇంకా చాలా కాలం తర్వాత తీయాల్సిన కథ ఇది, ముందే తీసేశారు అని చాలామంది అభిప్రాయపడ్డారు ఆ సినిమా గురించి. అది ఒక రకంగా రోడ్ మూవీ. ఇలా అన్నారు కదా అని చెప్పి అదే కథతో ఆయన 'పెళ్లి కొడుకు' అని ఇంకో సినిమా తీశాడు. అది ఫ్లాప్ అయింది. అప్పుడు జంధ్యాల గారి కామెంట్ దాని మీద, ఒక టైంలోనేమో ఇదే కథని ఎర్లీగా తీసి దెబ్బతిన్నారు, ఇప్పుడేమో లేట్ అయ్యి దెబ్బతిన్నారు అని. అలా దెబ్బతిన్న సందర్భాలు ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ చెదిరిపోవటం కానీ బెదిరిపోవటం కానీ ఉండేది కాదు. నిలబడి పోరాటం చేస్తూ వెళ్ళేవాడు. అది రమణ గారి జీవితం నుంచి మనకు దొరికేటువంటి ఇన్స్పిరేషన్.